సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో విలువైన సీసపు నాణాలు బయటపడ్డాయి. గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో మార్చి 11 నుంచి తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రంలోని దక్షిణం వైపు బయటపడిన విహారాల గదిలో 40 సెంటీమీటర్ల లోతున ఒక మట్టి కుండ కనిపించింది. ఈ కుండ సీసం నాణములతో నిండి ఉందని అధికారులు తెలిపారు. అందులో 3730 నాణాలు ఉన్నాయని చెప్పారు. ఇవి ఇక్వాక్షుల కాలం నాటి నాణాలుగా గుర్తించారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నాణాలు దొరకలేదు. ఈ నాణాలకు ఒకవైపు ఏనుగు, మరొక వైపు ఉజ్జయిని గుర్తులు ఉన్నాయి. వీటిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఇవి ఇక్వాక్షుల కాలం నాటివని తేల్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ప్రసిద్ధి చెందిన ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి ఒక ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రంగా కూడా విరాజిల్లుతూ ఉండడం జరిగింది. క్రీస్తుశకం 2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలంలో ఈ యొక్క బౌద్ధ క్షేత్రం అనేది ప్రారంభమై దాదాపు ఒక 5 శతాబ్దాల పాటు ఒక ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చెప్పేసి చారిత్రక ఆధారాలను బట్టి కూడా మనకు తెలియవస్తుంది. క్రీస్తుశకం 2వ శతాబ్దంలో ఇక్కడ ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రం విరాజిల్లిందని చెప్పేసి ఇక్కడ చారిత్రక త్రవ్వకాలను బట్టి కూడా మనకు తెలియవస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా క్రీస్తుశకం 2వ శతాబ్దంలో ఇక్ష్వాకులు ఎప్పుడైతే ఈ ఫణిగిరిని కేంద్రంగా చేసుకుని పరిపాలన మొదలుపెట్టారో అదే సమయంలో ఇక్ష్వాకు వంశస్థులు పూర్తిగా బౌద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధిజంలో భాగంగా ఇక్కడ ఒక బౌద్ధ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది బౌద్ధ మతస్థులు కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకొని విద్యను అభ్యసించారని చెప్పేసి కూడా ఇక్కడ చారిత్రక ఆధారాలను బట్టి కూడా మనకు లభ్యమవుతుంది. ఇటీవల కాలంలో పురావస్తు శాఖ జరిపినటువంటి త్రవ్వకాల్లో ఇంకా అనేక రకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భం అయితే ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఫణిగిరి కొండపై ఉన్నటువంటి దక్షిణ భాగంలో త్రవ్వకాలు జరుపుతున్న సందర్భంలో ఒక మట్టి కుండ అనేది బయటికి రావడం జరిగింది. ఆ యొక్క మట్టి కుండను తెరిచి చూడగా దాంట్లో 3730 నాణాలు అంటే సీసపు నాణాలు కూడా లభ్యం కావడం జరిగింది. ఆ మట్టి కుండలో సీసపు నాణాలతో పాటు ఇక్కడ రాతికి సంబంధించినటువంటి సున్నపురాతి విగ్రహాలు, అదేవిధంగా రాతి పూసలు కూడా ఆ యొక్క కుండలో కూడా ఉండడం జరిగింది. అంటే చారిత్రకారులు ఈ యొక్క విషయాన్ని చూసి వాళ్ళే విస్తుపోయినటువంటి సందర్భం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఇంత భారీ ఎత్తున నాణాలు లభ్యం కావడం మాత్రము ఇదే ప్రథమం అని కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అంటే ఫణిగిరి క్షేత్రానికి సంబంధించి ఒక గొప్ప చరిత్ర ఉందని చెప్పేసి కూడా చారిత్రకారులు చెప్తున్నారు. ఇండియా మొత్తంలో కూడా ఫణిగిరి క్షేత్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ స్తూపాలు కానీ, బౌద్ధ ఆరామాలు కానీ, బౌద్ధ చైత్యాలు కానీ మొత్తం కూడా ప్రాచీన బౌద్ధ చరిత్రకు తనలో ఇముడ్చుకున్న విధంగా ఉండడం జరిగింది. ఫణిగిరి క్షేత్రానికి సంబంధించి ఫణిగిరి వాసులు కూడా ఉన్నారు. ఈ యొక్క విషయాల గురించి వారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రజెంట్గా ఈ యొక్క ఫణిగిరి క్షేత్రం అనేది గతంలో ఒక బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లడం జరిగింది. ఇటీవల కాలంలో జరిపిన త్రవ్వకాల్లో కూడా సీసపు నాణాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. ఎలా ఉంది? ఇక్కడ ఫణిగిరి అన్నటువంటి విలేజ్లో ఇది గుట్ట ఉంది. ఆ గుట్ట పైన సుమారు 18 నుంచి 20 ఎకరాల ల్యాండ్ కలదు. దాన్ని క్రీస్తుపురం ధర్మచక్రపురం అనేటువంటి విలేజ్ ఇది. అలాంటి విలేజ్లో 2002 సుమారు ఆ పీరియడ్ నుంచి ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. ఇక్కడ ఎక్కడ వెళ్ళనటువంటి విగ్రహాలు కానీ, శిల్పాలు కానీ ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక ఫణిగిరి విలేజ్లో మ్యూజియం కూడా కట్టడం జరిగింది. ఇది చాలా చారిత్రకమైనటువంటి ధర్మచక్రపురంగా పేరొందింది. అదేవిధంగా ఫణిగిరి క్షేత్రానికి సంబంధించేసి ఈ యొక్క కొండకు సంబంధించేసి సెక్యూరిటీగా ఉన్నాడు, అదేవిధంగా గైడ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క ఫణిగిరి క్షేత్రం యొక్క విశిష్టత మీకు తెలిసిన విషయాలు. ఇది 1వ-2వ శతాబ్దంలో బౌద్ధ భిక్షులు ఉన్నారు. భిక్షాకులు, విష్ణుకుండీలు మరియు శాతవాహన పేరులో ఇక్కడ విరాజిల్లినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా లైమ్ స్టోన్ అంటే సున్నపురాయితో చెక్కబడిన ఈ యొక్క విగ్రహాలు, బుద్ధుని యొక్క జీవిత చరిత్ర ఇందులో చెక్కబడి ఉంది. పైన ఒక 600 విహారస్ అంటే వాళ్ళ యొక్క బౌద్ధ భిక్షుల యొక్క గదులు, మహాస్తూప, చైత్యాలు, మంటప పిల్లర్స్, ఇవన్నీ ఒక 16 ఎకరాల్లో ఈ యొక్క బుద్ధిస్టు సైట్ కొండ మీద ఉంటుంది. దీన్ని పూర్వం ధర్మచక్రపురంగా పిలిచేది. ఇప్పుడు ఇక్కడ 100 సంవత్సరాల కింద ఇక్కడ రామాలయం వచ్చింది. ఇది యొక్క కొండ పామాకారంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క హిందూయిజం వచ్చినాక ఇది ఫణిగిరిగా పిలువబడింది. అంతకుముందు బౌద్ధిస్ట్ పీరియడ్లో మన బౌద్ధ మతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు ధర్మచక్రపురం అనేది పిలిచేవారు. 2001 నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.
కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దీనికి పూర్తిగా డెవలపింగ్ లేదని వచ్చిన విదేశీయులు కూడా ఇందులో ఒక రిజిస్టర్లో రాయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత సంపద బుద్ధుని యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క ఫనీర్ కొండపై చెక్కబడి ఉంది. ఇంత ప్రపంచ దేశాలకు యువకులకు ఎంతో ఉపయోగపడే అలాంటి ఈ జాతక ప్యానల్స్ ఇక్కడ దొరికినాయి. అదేవిధంగా ఇన్స్టెంట్గా ఒక 2-3 డేస్ కింద ఇక్కడ కాఫర్ కాయిన్స్ దొరికినాయి, ఒక 3730. అంటే మన ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ దొరకలేదంటే ఇలాంటి కాయిన్స్. ఇక్కడ యాక్చువల్గా ప్రాచీనకు సంబంధించి అనేక విశ్వవిద్యాలయాలు ఉంటుంది, తక్షశిల కానీ నలంద కానీ. సో అలాంటి విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలియవస్తుంది. దానికన్నా పెద్దదండి ఇది. అంటే 16 ఎకరాల కొండపైన ఉంటుంది. ఓన్లీ బుద్ధిస్ట్ సైట్ వరకు 20 ఎకరాల కాంపౌండ్ ఉంటుంది. అయితే అంతకన్నా పెద్దది, ఎందుకంటే మంటపాలు ఉన్నాయి, పిల్లర్స్. అంటే అన్ని సైట్లల్లో నేలకొండపల్లి మన నాగార్జున సాగర్ కన్నా 400-600 ఏళ్ళు ఎక్కువ పరిపాలించినట్టుగా ఇక్కడ చిక్కిన జాతకం ప్యానెల్స్ కానీ స్క్రిప్ట్ కానీ ఇలాంటి ఇక్కడ దొరికిన ఆధారాలు బట్టి నాగార్జునకొండ, అమరావతి అక్కడికన్నా ఇక్కడ 600 ఏళ్ళు ఎక్కువ పరిపాలించినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి, రావడం జరిగింది. ఇక్కడ ఆదిమ మానవుడు సంచరించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆదిమ మానవుడు సంచరించినటువంటి అవశేషాలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు బరెల్స్ అంటారు, అంటే వారికి సమాధులు కూడా ఇక్కడ ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఇంత ఘనమైన చరిత్రను ఇముడ్చుకున్నటువంటి యొక్క ఫణిగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా ప్రభుత్వము డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే మాత్రము కేవలం రాష్ట్రం నుండి, దేశం నుండి కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు అనేవారు ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ఫణిగిరి క్షేత్రం మహాక్షేత్రంగా విరాజిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఫణిగిరి వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఫణిగిరి నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.